Hi children. Now today's our topic is adaptation animals objective. So now we need to discuss about word aid. So word aid means some important meanings of adaptation in animals. Waterproofing first. Protection from water. So waterproofing అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఫ్రమ్ అంటే వాటర్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసేదాన్ని వాటర్ ప్రూఫింగ్ అంటారు. అంటే మనం సపోజ్ బయట వాటర్ ప్రూఫింగ్ షూస్ అనేది దొరుకుతూ ఉంటాయి, వాటర్ ప్రూఫింగ్ షూస్ అని. ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ ఏంటంటే వాటర్లో పడ్డ వాటర్ ప్రూఫింగ్ వాచెస్ చూస్తుంటాం, వాటర్ ప్రూఫ్ మొబైల్స్ చూస్తూ ఉంటున్నాం బయట ఇప్పుడు. సో ఏంటి అంటే వాటర్లో పడ్డా కూడా ఏం అవ్వకుండా అంటే అదేం ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, దాన్ని వాటర్ ప్రూఫింగ్ అంటారు. సో వాటర్ ప్రూఫింగ్ మీన్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వాటర్. కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ ఏంటి? ఫిక్స్డ్ అంటే ఒకటే దగ్గర ఉంటుంది, అది మూవ్ అవ్వదు టూ సైడ్, అంటే మనం మూవ్ చేస్తే మాత్రమే మూవ్ అవుతుంది. డెలికేట్ మీన్స్ సెన్సిటివ్. డెలికేట్ అంటే పలుచనైన, సెన్సిటివ్ అంటే చాలా పలుచనైనది. ప్రెడాటర్. ప్రెడాటర్ అంటే హంటర్. హంటర్ అంటే మనం చెప్పాను కదా, వేటాడేదాన్ని హంటర్ అంటారు. హంటర్కి అదర్ మీనింగ్ అంటే ప్రెడాటర్. బ్లెండ్. బ్లెండ్ అంటే మిక్స్, అంటే బ్లెండింగ్ అంట. బ్లెండర్ అని మనం బయట దొరుకుతుంది నార్మల్గా. ఇప్పుడు పిండి కలపడం కానీ అవి ఏంటంటే నార్మల్గా బయట ఇప్పుడు గ్యారీగా దొరుకుతున్నాయి బ్లెండర్స్ అని చెప్పి. సో బ్లెండర్ అంటే మిక్స్ అంటే కలపడము. ఎక్స్టింక్ట్, డిసపియర్డ్. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం, అంటే పూర్వకాలంలో కనిపించి ఇప్పుడు కనిపించకుండా పోయే వాటిని అంటే డైనోసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసర్స్. డైనోసర్స్ పూర్వకాలంలో మనకు ఉండేవి ఓల్డెన్ డేస్లో, బట్ ఇప్పుడు డిసపియర్ అయిపోయినాయి, మీన్స్ మనకు కనిపించకుండా పోయాయి, అంతరించిపోయాయి. స్కేర్, స్మాల్ క్వాంటిటీ. స్కేర్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీ అంటే తక్కువ క్వాంటిటీ ఉంటే ఏమంటారు? స్కేర్ అంటున్నాడు. స్కేట్స్. ఎమర్జ్. ఎమర్జ్ మీన్స్ టు కమ్ అవుట్ అంటే బయటికి రావడం, టు కమ్ అవుట్. ఎక్స్క్రీట్, రిమూవల్ ఆఫ్ వేస్ట్ అంటే ఎక్స్క్రీట్ అంటే వేస్ట్ ప్రోడక్ట్ని రిమూవ్ చేసేదాన్ని ఎక్స్క్రీట్ అంటారు. నౌ వి డిస్కస్ అబౌట్ సమ్ అప్. సమ్ అప్ అంటే ఈ లెసన్లో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. Animals can be classified as terrestrial, aquatic, amphibians, arboreal and aerial according to their habitat. Animals ni కొన్ని types గా డివైడ్ చేస్తారు, డిపెండ్స్ అపాన్ ఎన్విరాన్మెంట్. టెరెస్ట్రియల్, aquatic, amphibian, arboreal and aerial according to their habitat. Animals that live on land are called terrestrial, అంటే ల్యాండ్ పైన నివసించే వాటిని టెరెస్ట్రియల్ animals అంటాడు. Animals migrate to hibernate to survive to cold weather conditions. కోల్డ్ వెదర్ కండిషన్స్లో అవి హిబర్నేట్ అంటే దాంతో అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తాయి? మైగ్రేట్ అవుతాయి, అంటే ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తాయి. యానిమల్స్ సర్వైవ్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ బై అడాప్టింగ్ దెమ్సెల్వ్స్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే దాంతో అవి కండిషన్స్కి సర్వైవ్ అవ్వడానికి దాంతో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. Camouflage enabled many animals to hide. Camouflage enables many animals to hide from their predators. అంటే ప్రెడాటర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? హంటర్స్ నుంచి కాపాడుకోవడానికి క్యామోఫ్లేజ్ ఎనబుల్స్ మెనీ యానిమల్స్ టు హైడ్ ఫ్రమ్ దే. ఏం చేస్తుంది? క్యామోఫ్లేజ్ చాలా యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రెడాటర్స్ నుంచి అంట. నౌ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ ఏం ఇచ్చాడు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, పైన కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని మనం సూటబుల్ వర్డ్ ఏంటో ఇందులో ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ది యానిమల్ ఆఫ్ పోలార్ రీజియన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ కోల్డ్ క్లైమేట్ త్రూ దేంతో డిపోజిషన్ చేసుకుంటుంది. కోల్డ్ రీజియన్లో ఉండే పోలార్ రీజియన్స్లో ఉండే యానిమల్స్ ఏముంటుంది బాడీ పైన? ఫర్ అండ్ ఫ్యాట్. ఫర్ అండ్ ఫ్యాట్ ఉండడం వల్ల ఆ కోల్డ్ రీజియన్స్ నుంచి అది ఆ బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. aquatic animals are dash to breathe. aquatic అంటే వాటర్ యానిమల్స్. aquatic animalsనే వాటర్ యానిమల్స్ అంటారు. వాటర్ యానిమల్స్ దేంతో బ్రీత్ తీసుకుంటాయి వాటర్లో ఉన్నప్పుడు? గిల్స్. ఆల్రెడీ ఫిష్ దేంతో తీసుకుంటుంది? గిల్స్. అంబిఫియన్ యానిమల్స్ లివ్ ఇన్ డాష్ అండ్ డాష్. అంబిఫియన్స్ యానిమల్స్ ఏంటంటే ల్యాండ్ పైన ఇంకా వాటర్లో నివసించే యానిమల్స్ ఏమంటారు? అంబిఫియన్స్ అంటారు. సో ఏంటి? వాటర్ అండ్ ల్యాండ్. నెక్స్ట్, టర్టల్స్ హ్యావ్ డాష్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. టర్టల్స్ హ్యావ్ దేని నుంచి ప్రొటెక్ట్ అవుతాయి అవి? షెల్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. అంటే దాని షెల్స్ ఉండడం వల్ల అదర్ వాటి నుంచి ప్రొటెక్ట్ అవుతాయి. నెక్స్ట్, ఇన్ హిబర్నేషన్ యానిమల్స్ డాష్ ఫ్రమ్ మెనీ మంత్స్ డ్యూరింగ్ కోల్డ్ వెదర్. కోల్డ్ వెదర్లో ఉన్నప్పుడు కొన్ని యానిమల్స్ హిబర్నేషన్లో ఉంటాయి. అవి హిబర్నేషన్ యానిమల్స్ అంటే ఈ కొన్ని దాని హ్యాబిటేట్ని బట్టి ఉంటాయి. సో
అంటే కొన్నేమో మెలుకుతూ ఉంటాయి, కొన్ని లేచి ఉంటాయి, కొన్నేమో అగ్రెట్ అవుతూ ఉంటాయి కదా వెదర్ని బట్టి. సో ఇన్ హీబర్నేషన్ కోల్డ్ వెదర్లో ఉన్నప్పుడు కొన్ని యానిమల్స్ హీబర్నేషన్కి వెళ్తాయి. ఆ హీబర్నేషన్లో ఏ హీబర్నేషన్ అంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి, అంటే పడుకునే ఉంటాయి కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు. Now we need to discuss about multiple choice questions. So ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటో పిక్ చేయాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎనిమల్ ఈజ్ అండ్ ఆర్బోరియల్ ఎనిమల్. ఆర్బోరియల్ ఎనిమల్ అంటే ఏంటి? ట్రీస్ పైన నిల్చొని ఉండే వాటిని ఆర్బోరియల్ ఎనిమల్ అంటారు. ఇక్కడ ఏంటి? కావ్ ఇచ్చాడు, మంకీ ఇచ్చాడు, ఫిష్ ఇచ్చాడు, ఫ్రాగ్ ఇచ్చాడు. సో మనం ఆర్బోరియల్ అంటే ఏం చెప్పుకున్నాం? ట్రీస్ బ్రాంచెస్ పైన కూడా నిల్చొని టెయిల్ ఉండేదాన్ని ఆర్బోరియల్ ఎలిమెంట్ అంటాం. ఇక్కడ ఆర్బోరియల్ ఎలిమెంట్ అంటే ఇక్కడ కావ్కి ఉంటుందా? కావ్ ట్రీ పైన నిల్చుంటా ఉండదు. ఫిష్ ఉంటుందా? నో. ఫ్రాగ్ ఉంటుందా? నో. సో ఆన్సర్ ఇస్ మంకీ. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎనిమల్ కెన్ లివ్ వితౌట్ ఫుడ్? నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్ కెన్ లివ్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ మెనీ డేస్? సో డీజర్ట్లో ఉండేవేంటి? చాలా డేస్ వాటర్ అండ్ ఫుడ్ లేకుండా కూడా ఉండగలవు డీజర్ట్లో ఉండే యానిమల్స్ అనేవి. సో ఎగ్జాంపుల్ లయన్ డీజర్ట్లో ఉండగలదా? లేదు. కౌ ఉంటుందా? నో. డాగ్ ఉంటుందా? నో. క్యామెల్ డీజర్ట్లో ఉంటుంది, అది చాలా డేస్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోకుండా ఉంటుంది, కాబట్టి ఆన్సర్ ఇస్ డి, క్యామెల్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ టెరెస్ట్రియల్ యానిమల్? టెరెస్ట్రియల్ యానిమల్కి ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాం. టెరెస్ట్రియల్ యానిమల్ అంటే ల్యాండ్ యానిమల్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? They fly in the air, they live in the water, they have gills, they live on land. Terrestrial animals అనే ఫ్లై ఎయిర్లో ఫ్లై అవుతాయా? సో రాంగ్ ఆన్సర్. దే లివ్ ఇన్ వాటర్లో aquatic animals ఉంటాయి. సో రాంగ్ ఆన్సర్. దే హ్యావ్ గిల్స్ అంటే వాటర్ యానిమల్స్కి మాత్రమే గిల్స్ ఉంటాయి. దే లివ్ ఆన్ ల్యాండ్. టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటే ఏంటి? దే లివ్ ఆన్ ల్యాండ్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఆ స్టేట్మెంట్ అయితే ట్రూ అయితే ట్రూ పైన టిక్ చేయాలి, ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్ పైన టిక్ చేయాలి. ద ప్లేస్ వేర్ అన్ యానిమల్ లీవ్స్ ఈజ్ కాల్డ్ అండ్ ఇట్స్ అడాప్టేషన్. అంటే ద ప్లేస్ వేర్ అన్ యానిమల్ లీవ్స్ ఈజ్ కాల్డ్ ఈజ్ అడాప్టేషన్ అంట. అడాప్టేషన్ అంటే ఏంటి? యానిమల్స్ లివింగ్ ఉండే ప్లేస్ని అడాప్టేషన్ అంటున్నాడు. రైట్ ఆన్సర్ అయితే నో. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ప్లేస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది, దాన్ని ఏమంటారు? హ్యాబిటేట్ అంటారు, అదర్వైజ్ అడాప్టేషన్ అంటారు. సో ఆన్సర్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్, ది ఫ్యాట్ డిపోజిషన్ అండర్ ద స్కిన్ ప్రొటెక్ట్స్ యానిమల్స్ ఫ్రమ్ కోల్డ్ క్లైమేట్. చెప్పాను కదా మీకు, కోల్డ్ క్లైమేట్లో ఉండడానికి పోలార్ బియర్ ఏం చేస్తుంది? లోపల దానికి స్కిన్ అనేది ఫ్యాట్గా ఉండడం వల్ల ఆ కోల్డ్ క్లైమేట్ నుంచి దాన్ని ఆ బాడీని కోల్డ్ అనేది బాడీ లోపలికి రాకుండా స్కిన్ అనేది కాపాడుతుంది. సో ద ఆన్సర్ ఇస్ ట్రూ, ఎస్. నెక్స్ట్, టెరెస్ట్రియల్ యానిమల్ హ్యావ్ వెల్ డెవలప్డ్ సెన్స్ ఆర్గాన్స్. ఏమంటే టెరెస్ట్రియల్ యానిమల్స్కి సెన్స్ ఆర్గాన్స్ ఉండడం వల్ల ఉంటాయంట. ఇస్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, ట్రూ. సెన్స్ ఆర్గాన్స్ మీన్స్ టెరెస్ట్రియల్ యానిమల్స్కి ఉంటాయి కదా. యాంబిబియన్స్ బ్రీత్ త్రూ లంగ్స్ ఓన్లీ. అంతే కదా, యాంబిబియన్స్ లంగ్స్తోనే తీసుకుంటాయి. సో ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్, బ్యాట్ ఈజ్ అన్ ఏరియల్ యానిమల్. ఏరియల్ యానిమలే కదా బ్యాట్. సో ఆన్సర్ ఇస్ ట్రూ. So today's our topic is closed. So your homework is exercise bit number B, C, D. Write your homework book on 2 times. Thank you.